ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ మీద యూట్యూబర్ రావణ్ గారి గురించి ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దీని మీద మీ యొక్క స్పందన? ఐ స్టాండ్ విత్ రావణ్. సింగిల్ స్టేట్మెంటు. రావణ్ తప్పు మాట్లాడా ఒప్పు మాట్లాడా అనేది న్యాయస్థానాలు చూడాలి. కానీ ఇలా కక్ష సాధింపుగా బెయిల్స్ రద్దు చేస్తూ బెయిల్స్ ఇస్తున్నా కొద్దీ కేసులు మారుస్తూ కఠినమైన సెక్షన్స్ మారుస్తూ అతనిపై చేయడం అనేది ప్రభుత్వం తన చేతగానితనాన్ని ప్రదర్శించడము. అలాగే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో అని ప్రమాణం చేసిన వీళ్ళు కక్ష సాధింపుతో ఉండడం చాలా బాధాకరం. ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఒక తప్పు పనిగా నేను భావిస్తున్నాను. ప్రజలు కోపం వచ్చినప్పుడు తిరుతారు, అరే ముఖ్యమంత్రిగా నువ్వు మనిషివారా అని అంటారు. కోపంలో అనే ప్రజల ఆవేదనను దానికి గల కారణాలను అర్థం చేసుకోవాలి తప్ప అన్న వ్యక్తీకరణను చంపడము, ప్రశ్నించిన వాళ్ళని లేదా ఆలోచింపజేసిన వాళ్ళని లేదా ఒకవేళ నోరు జారిన వాళ్ళని ఇలా పగబట్టడం అనేది సిగ్గుచేటు. వెంటనే హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని సుమోటోగా తీసుకొని అతన్ని విడుదల చేయాలి. ప్రభుత్వం అతనిపై ఇంకా ఎంత కక్ష సాధింపు చేస్తే సమాజంలో ప్రశ్నించే ప్రజల గొంతు అంత బలంగా వినిపిస్తుంది. రావణ్ ఒక ధిక్కార స్వరం. ఈరోజు ఆయన ప్రశ్నిస్తే అలా చేశారు, 100 మంది పోలీసులను పెట్టి. రేపు అడుగడుగున ప్రశ్నిస్తారు, ఎంతమందిని పెడతారు? విమర్శ సరైందా కాదా, వాళ్ళు చేసిన సూచన సరైందా కాదా అని ఆలోచించాలి తప్ప మాట్లాడిన వ్యక్తి మీద కక్ష సాధింపు అనేది ప్రభుత్వానికి చెడు. సార్ అలాగే